ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉంటున్నటువంటి మన ఫ్యామిలీస్, మీ అందరిని బట్టి ప్రభువుకు స్తోత్రం. దేవుని యొక్క కృప మీ మీద నిలిచి ఉండునుగాక అని నేను ప్రేమతో శుభములు తెలియపరుస్తున్నాను. ఈ భూమి మీద మీరు ధన్యులుగా ఉందురు, ఎందుకంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీ ఇంటిలో గొప్పవాడుగా ఉన్నాడు కదా. అలాగైతే మీరు ధన్యులే కదా. అది తలంచి ఆమేన్ అని చెప్పి ప్రభువుని స్తుతించండి. అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ కార్యక్రమములో ఈరోజు పరిశుద్ధాత్ముని యొక్క స్వరం ఏమిటంటే చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు ప్రార్థించారు. వారు కూడి ఉన్న చోటు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన పరిశుద్ధాత్ముడు ఇరువురు కలిసినట్లయితే ఆ స్థలములో ఒక కదలిక కలుగుతుంది. నేనేం చెప్తున్నానంటే, మీరు పరిశుద్ధాత్ములు ఇద్దరూ కలిసి మీలో నివసించుచున్నటువంటి ఆ పరిశుద్ధాత్మునితో మీరు కలిసి ప్రార్థించినట్లయితే మీ ప్రార్థన మీ చుట్టూ ఆవరించినటువంటి వారిని భ్రమపరుస్తుంది. మీ ప్రార్థన ఒక కదలికను తెస్తుంది. ఒకవేళ మీరు స్కూల్ ఉపాధ్యాయులుగా ఉండవచ్చు, ఇంకా మీరు ఒక సెక్యూరిటీ గార్డు పనిచేస్తూ ఉండవచ్చు, ఇంకా చెప్పాలంటే మీరు గృహాలలోనికి వెళ్ళి ఇంటి పనులు చేస్తూ పాత్రలు కడుగుతూ ఉండొచ్చు. తప్పే కాదు. ఎందుకు ఇలా చెప్తున్నాను? సాధారణమైన పని చేయొచ్చు, లేదంటే మీరు వైద్య నిపుణులుగా ఉండవచ్చు, గొప్ప గొప్ప పాత్రికేయులుగా ఉండవచ్చు, నిపుణులుగా ఉండవచ్చు, జ్ఞానములో శ్రేష్ఠులై ఉండవచ్చు. ప్రభు మీకు చెప్పుచున్నాడు, మీరు పరిశుద్ధాత్మలో నింపబడి మీ ప్రార్థన పరిశుద్ధాత్మ కృప రెండు కలిసినట్లయితే అక్కడ దేవుని యొక్క ప్రసన్నత వస్తుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్య సంచరించడం ప్రారంభిస్తాడు. ఆయన సంచరిస్తున్నాడా లేదా అని ఎలా తెలుస్తుందంటే, మీకు తెలియకుండానే ఒక ధైర్యం మీలోనికి వస్తుంది. యేసుని గురించి మాట్లాడుటకు, ఆయన సువార్తను ప్రకటించుటకు మీకు తెలియకుండానే మీ నాలుక సిద్ధపడుతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఒకటి మాత్రం చెప్పడానికి ఇష్టపడుతున్నాను, అది చదివాము కదా. వారు ప్రార్థించగా వారు కూడి ఉన్న చోటు వారందరి మీదకి వారు అంటే ఎవరంటే, మీరంటారు సేవకులు లేదంటే శిష్యులు. అయితే ఆ సంఘటన అంతటిని ఆ అధ్యాయమును చదివినట్లయితే బాధింపబడి, నలుపబడి, గుర్చబడి, వెళ్ళగొట్టబడి, యేసు నామమును ఇక్కడ మీరు బోధించకూడదు అని తరుమబడినటువంటి వారు, ప్రభుత్వము చేత, అధికారుల చేత కలవరపరచబడిన వారు అదెలాగూ ఆ సమయమందు ప్రార్థించగలరు? అదే పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యేకత. మీ ఇంటిలో పోరాటములుగా ఉండవచ్చు, ఆఫీసులో భయంకరమైన ఇరుకు, నష్టం మీద నష్టం, వ్యాపారంలో ఒకవేళ అయ్యో చూడబోతున్నాము అనుకుంటుండవచ్చు, ఇంట్లో అన్నీ అలాగే ఆగిపోయాయి, ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు. ప్రార్థన పరిశుద్ధాత్ముడు కలిసి పని చేయటకు అప్పగించుకోనండి, సరేనా? ఎందరైతే దేవుని ఆత్మచేత నింపబడుదురో అని ఉంది కదా. పరిశుద్ధాత్మునితో కలిసి ప్రార్థించుటకు అప్పగించుకోనండి. ప్రార్థించబోతున్నాను. ఒక గొప్ప కదలిక మీ ప్రార్థన జీవితంలో. మా పరిశుద్ధ తండ్రి, ఈ సమయమున ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థిస్తున్నారో, ఏ భాష, ఏ ప్రాంతమో, లేదంటే వారు ఏ రంగో, పేదలో, దారిద్ర్యం కింద ఉన్నవారో, లేదంటే మధ్యతరగతి కుటుంబీకులో, లేదంటే డబ్బు కలిగిన వారో, ఎవరైనప్పటికీ మీ బిడ్డలు ప్రార్థించబోతున్నారయ్యా. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ యొక్క సంచారము మీ బిడ్డలు చూడాలయ్యా. వారిలో విశ్వాసము వృద్ధి చెందాలి. అనేకులను మీ వైపు తీసుకొని రావాలి. అందుకు మీ బిడ్డలను వాడుకొనండి.
ప్రభువా, ఇది మొదలుకొని ఒక ప్రత్యేకమైన దేవుని యొక్క శక్తి, అధికారం మీ బిడ్డలలోనికి వస్తున్నది. యేసు నామములో చెప్పుచున్నాను. ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రం. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. ప్రభువుకి స్తోత్రం. ఈ ఆశతో, ఈ చురుకుదనముతో అనేకులకు మీరు షేర్ చేయండి. హిందీ భాషలో డబ్బింగ్ జరుగుతుంది. మీరు చేయవలసింది ఆ ప్రజలందరూ ప్రభువులోనికి రావాలి. ఈ సువార్త ఇంకను ఎలాగంటే వ్యాపించాలి. అందుకు ప్రార్థన, సహాయం చేయండి. కలిసి పరిగెత్తుదాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.